దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వద్దకి ఎంతో మంది జబ్బులు నయం కావడానికి వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువాలు చేసి పంపించారే తప్ప తాహితులు గట్టి పంపించలేదు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి ఒక స్త్రీ వచ్చింది. అతా బిన్ అబీ రబా ఉల్లేఖనం బుఖారీ 5652వ హదీసు, ముస్లిం 2576వ హదీసు. ఒక నల్లటి స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చింది. అల్లాహ్ యొక్క ప్రవక్త, నాకు మూర్ఛ వ్యాధి ఉంది, నేను మూర్ఛపోయి పడిపోతున్నాను, ఆ పడిపోయిన సమయంలో నా ఒంటి మీద బట్టలు కూడా ఎగిరిపోతున్నాయి, చాలా బాధగా ఉంది ప్రవక్త, నా కోసం దువా చేయండి అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అమ్మా, నేను గనక దువా చేసినానంటే నీ రోగం నయమైపోతుంది. మరి ఓర్పు వహించినట్లయితే గనక అల్లాహ్ దీనికి బదులు నీకు జన్నత్ ఇచ్చేస్తాడు. మరి నీకేం కావాలి? నేను దువా చేసేది కావాలా? ఓర్పు వహిస్తావా? ఓర్పు వహిస్తే గనక అల్లాహ్ జన్నత్ ఇస్తాడు. ఏం కావాలంటే ప్రవక్త, దువా చేయొద్దు, నేను ఓర్పు సహనం పాటిస్తాను, నాకు జన్నతే కావాలి అని చెప్పింది. అయితే ప్రవక్త, ఒక కండిషన్, నేను మూర్ఛపోయినప్పుడు నా ఒంటి మీద బట్టలు తొలగిపోకుండా ఉండటానికి దువా చేయండి అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు. అల్హమ్దులిల్లా, ఆమెకు దాని తర్వాత ఎప్పుడు మూర్ఛ వ్యాధి వచ్చినా కూడా బట్టలు మాత్రం చెక్కు చెదరకుండా ఆమె కప్పబడి ఉండేవి. ప్రవక్త గారు, ఓహో మూర్ఛ వ్యాధి ఉందా, అయితే 2000 ఈ తాయెత్తు కడతా తీసుకో అని అనలేదు. నల్లటి దారం వేసుకో నీకు మూర్ఛ తగ్గిపోతుంది అని అనలేదు. లేకపోతే సమాధి ఉంది, ఆ సమాధి చుట్టూ తిరిగి రాపో అని చెప్పలేదు. లేకపోతే ఫలానా మూసా అలైహిస్సలాం సమాధి ఉంది, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సమాధి ఉంది, వాటి చుట్టూ తిరిగి రాబో 11 రోజులు తగ్గిపోతాదని ప్రవక్త గారు చెప్పలేదు. ఏం చెప్పారు? ఓర్పు సహనం వహించమ్మా, దీనికి బదులు జన్నత్ వస్తుందని చెప్పారు. దువా చేశారు. మరి మీకు జబ్బులు వచ్చినప్పుడు దువాలు ఎందుకు చేసుకోరయ్యా? మీరు అల్లాని ఎందుకు అడగరు? అల్లా నాకు జబ్బు వచ్చింది, దీన్ని నయం చేయి ప్రభు అని చెప్పేసి ఎందుకు అడగడం లేదు మీరు?